పవిత్రమైన కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చిన జలం తల్లి. మృత్యు సంజీవని యాగం చేసి ఒడిసి పట్టుకొచ్చాను. ఇదే జలాన్ని నేను తీసుకువెళ్ళి పార్వతికి తాగించినట్టు కలొచ్చింది సిద్ధాంతి గారు. తను కోలుకుంది కూడా. ఆలస్యం చేయకండి ఆంటీ, తీసుకెళ్ళిపోదాం. అలా కుదరదమ్మా. ఈ జలంతో లింగోద్భవ సమయంలో అభిషేకం చేసి ఆ జలాన్ని పట్టి అమృతతుల్యంగా భావించాలి. అప్పుడు ఇది సంజీవని జలంగా ఉపయోగపడుతుంది, పునర్జన్మను ప్రసాదిస్తుంది. మా వదిన కోమాలో ఉందని తెలుసు కదా సిద్ధాంతి గారు. తెలిసే ఈ కుటుంబానికి మేలు చేద్దామని వచ్చాను మహేంద్ర. పార్వతి జాతకం మీకు తెలియంది కాదు, చూశారు కదా. రాక్షస గణాలు అడ్డుపడుతున్నాయి. అందువల్ల ఎదురైన విపరీత పరిస్థితి ఇది. అందరూ ఉపవాస దీక్ష చేసి మహాశివుణ్ణి కొలిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. దేవాబావ ఏమీ తినట్లేదు, ఎన్నాళ్ళయిందో భోంచేసి. ఆ లెక్కన పెదబాబు కూడా ఉపవాసం ఉన్నట్టే కదా. భార్య కోసం భర్త ఉపవాసం ఉంటే భగవంతుడు మెచ్చుతాడమ్మా. శివరాత్రి పూజలు చేసి అమృతతుల్యమైన ఈ జలాన్ని తీసుకువెళ్ళి పార్వతికి తాగిస్తే తప్పకుండా మేలు కలుగుతుంది. శివోహం. మిరాకిల్ జరుగుతుందంటే నమ్మొచ్చంటారా ఆంటీ? జరుగుతుంది నీలాంబరి. నువ్వు కూడా ఉపవాసం చెయ్యి. నేను చూసుకుంటానంటే నీలాంబరి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా నేను చూసుకుంటానుగా. సార్, డాక్టర్ గారు రౌండ్స్కి వస్తున్నారు. అలాగే. నువ్వు కోలుకునే రోజు ఎప్పుడొస్తుంది పార్వతి? నీ మాట వినాలని, నువ్వు నన్ను చూస్తే చూడాలని ఉంది.
లాక్ అయిందంటే హలో, ఎవరన్నా ఉన్నారా బయట? నర్స్, లాక్ అయిందంటే అయినా లాక్ ఎలా పడుతుంది? అంటే పార్వతి, ఓ పార్వతి, నో పార్వతి, ఎవరన్నా ఉన్నారా బయట? ఎక్స్క్యూజ్ మీ, హలో. పార్వతి, 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 నా భార్య పార్వతి ఎక్కడుంది? రూమ్ లో లేదు. తెలీదు సార్. పార్వతి, నా భార్య పార్వతి రూమ్ లో లేదు. తెలీదండి. పార్వతి, 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 ఏయ్ పార్వతి, పార్వతి, ఏయ్ ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? నా పార్వతిని ఏం చేయాలని ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం చేయాలనుకున్నానో అదే చేశాను మిస్టర్. మీ ఇద్దరి ప్రేమ కథను తెలుసుకుని నేను దురదృష్టవంతురాలయ్యానని చాలా బాధపడ్డాను. ఎందుకంటే మీరిద్దరు భార్యాభర్తలయ్యాక నేను అలా ఆలోచించకూడదనిపించింది. నా భార్యకు ఏం ఇంజెక్షన్ ఇచ్చావు? ఎవరు నువ్వు అని అడిగితే సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇవ్వడం నా కర్తవ్యం. నువ్వు డాక్టర్వి కాదు కదా? డాక్టర్ని కాదు, నర్స్ని. పేరు శ్యామల. ఇన్ఫార్మ్ చేయకుండా పార్వతిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను వాష్రూమ్లో ఉంటే లాక్ ఎందుకు చేశావు? నేనెందుకు లాక్ చేస్తాను? పొరపాటున లాక్ అయి ఉండొచ్చు. పార్వతిని ఇక్కడికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. నువ్వు పార్వతిని చూసుకోవడానికి వచ్చిన సిస్టర్వా? సిస్టర్ని కాదు దేవగారు, నర్స్ని. ఆల్ రైట్. జాగ్రత్త దేవగారు, పడిపోగలరు. నేను పడిపోను, నాకు తెలుసు. శ్యామల, ఇక్కడున్నావా? యూనిఫామ్ కూడా వేసుకోకపోతే సీసీ కెమెరాలో చూసి కంగారు పడ్డాం. పార్వతిని తీసుకువెళ్ళిపోతాననుకున్నారా? నేనేం చేసుకుంటాను? మిస్టర్ దేవా, షీ ఈజ్ శ్యామల, ఎఫిషియంట్ ఇన్ నర్సింగ్. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ పార్వతి.
నా చెయ్యి పడితే పార్వతి త్వరగా కోలుకుంటుంది డాక్టర్. ఆఫ్ కోర్స్. నర్స్, దేవగారు, పార్వతి కోమాలో నుండి కోలుకున్నాక త్వరగా కోలుకోవాలని కోరుకుని సేవ చేసింది శ్యామల అని చెప్పండి. తప్పకుండా. పార్వతి కళ్ళు తెరిస్తే నన్ను చూశాక మిమ్మల్ని చూడాలనుకుంటుంది. ఆ మాట చాలు దేవగారు. డాక్టర్, పార్వతిని ఇక్కడే ఉంచమంటారా, షిఫ్ట్ చేయమంటారా? యాజ్ యూ విష్. మెడిసిన్ ఇవ్వడానికి మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అలా చేయండి. ఎస్ డాక్టర్, పార్వతిని ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేద్దాం. సిద్ధాంతి గారు, సిద్ధాంతి గారు, చెప్పమ్మా. మీరు ఈ ఇంటి క్షేమం కోసం పూజలు చేశారు, యాగాలు చేశారు. అడిగితే త్యాగం కూడా చేయగలరని నాకు తెలుసు. ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నిస్వార్థంగా మా అందరికీ దారి చూపించారు. ఎప్పుడు కూడా నా బిడ్డ క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తారా? తప్పకుండానమ్మా. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నా బిడ్డకు తల్లి ప్రేమను ప్రసాదించండి. ఈ ఇంటికి ఇలవేల్పైన మహాశివుణ్ణి ఈ తల్లి బాధను అర్థం చేసుకోమని చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఫలించని ఆశీర్వాదాన్ని ఎందుకిచ్చారు సిద్ధాంతి గారు? నేను కోరుకున్నది నా బిడ్డకి తల్లిని, నా భర్తకు భార్యని. అర్థమైందమ్మా. విధాత నీ నుదిటి రాతను చిత్రంగా రాశాడు. నేనిచ్చిన దీవెనలు ఫలిస్తాయని నేను నమ్ముతున్నాను. నీ బిడ్డను నువ్వు పొత్తిళ్లలో పెట్టుకొని ప్రేమను అందిస్తావని ఆశిస్తున్నాను. అదే నిజమైతే నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు స్వామి. నీ బిడ్డే నీ ఆయుష్ను పెంచుతాడేమో. ధైర్యంగా ఉండమ్మా. నేనెక్కువ రోజులుండనని నాకు తెలుసు. నాలో ఆశలు పుట్టించాలని ప్రయత్నించకండి. ఐష్, ఏమంటున్నావు నువ్వు? సిద్ధాంత్ గారు, ఐశ్వర్య ఏం చెప్తుంది? మహేంద్ర, ఐశ్వర్యను అడిగి బాధ పెట్టకు. మీ జీవితాల్లో మాత్రం అద్భుతం జరగబోతోంది. నన్ను నమ్మండి. మిమ్మల్ని నమ్ముకునే ఈ కుటుంబం ఉంది సిద్ధాంత్ గారు. ఈ శివరాత్రి పూజలయ్యాక నీకంతా మంచే జరుగుతుంది. ఆ ఏర్పాట్లు చూడు. ఉమ్. నా వాళ్లకు నిజం చెప్పి బాధ పెట్టలేను సిద్ధాంతి గారు. ఏదో ఒక రోజు వాళ్లకు కూడా తెలిసిపోతుంది. దేవుడి మీద భారం వేస్తే అంతా అనుకూలంగా సాగిపోతుందమ్మా. తల్లి బిడ్డల్ని వేరు చేయాలన్న ఆలోచన ఆ పైవాడికి ఎన్నడూ రాదు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నా మీద దయ చూపించకపోయినా నా బిడ్డ మీద కనికరం చూపించాలి. కష్టాలనిచ్చిన దేవుడు కడసారిగా సుఖాలనిస్తాడు. శుభం భూయాత్.
ఆపు ఆపు చిపిరాంటి, ఎందుకలా పిచ్చిదానిలో నవ్వుతున్నా? పొద్దున్నేమన్నావు? ఈ కాషాయ వస్త్రాలు వేసుకోను అన్నావు, కానీ ఇప్పుడు వేసుకున్నావు. పైకొకటి చెప్పావు గాని గదిలోకెళ్ళి తలుపేసుకున్నాక నువ్వు నీల్ రాసలీలలు సాగిస్తున్నారన్నమాట. ఏ మెట్టలాంటి, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. నీళ్ళు కట్టిన తాళిని నేను పక్కన పెట్టేశాను. దీక్షలో ఉంటే అది వేసుకోకూడదని మేనేజ్ చేశాను. అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. అర్థమైందా? డ్రెస్ చేంజ్ చేసుకున్నావు సరే, ఆ రోజు ఫస్ట్ నైట్ జరిగింది కదా, నువ్వు తల్లివైతే ఏం చేస్తావు? ఏయ్, నిన్ను- నిన్ను చంపేస్తాను. కూల్ నీలు, చాలా శాంతంగా ఉండాలి. శాంతం శాంతం శాంతం. అయినా ఇలాంటప్పుడు ఎలా ఉండాలి నీలు? నాలా లేను, అది మాత్రం నాకు బాగా తెలుసు. దీంతో జాగ్రత్తగా ఉండు. సాధువు బట్టలు వేసుకుందని దీన్ని సాధు జంతువు అనుకోవద్దు. ఆంటీ, ఇలా భక్తితో ఉన్నప్పుడు నీలు చాలా సైలెంట్ గా ఉంటుంది. నీలు ఏమంటావు? నువ్వు నమ్ముతున్నావు కానీ ఆంటీ నమ్మట్లేదు. నువ్వేం కంగారు పడకు నీలు. భవానీ ఆంటీకి నేను నాకు చెప్తానుగా. నువ్వు హ్యాపీగా వెళ్ళి శివ 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 అంటూ శివనామం జపం చేసుకోపో. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. పిచ్చి జనాలు నన్ను నమ్మేస్తున్నారు. నేను ఈ వేషం వేసుకున్నదే పూజలు పునస్కారాలు ఏవి ప్రశాంతంగా జరగకూడదని. దొంగ వేషంలో దొంగ దెబ్బే తీస్తాను. ఇప్పుడే ఆట మొదలు పెడతా. మీ అందరికీ ఒక జలక్కిస్తా చూడండి. ఆంటీ, చెప్పు నీల్. ఇప్పుడు నీలాంబరి వంటగదిలోకి వెళ్తుంది. మనం అనుకున్నట్టే చేస్తుంది. గిన్నె తీసి వెన్న అనుకొని నోట్లో వేసుకోగానే ఓహో, దాని నోరు అప్పచ్చిలా పెడచగట్టుకుపోతుంది. భలే చెప్పావు ఆంటీ. ఆంటీ, వెళ్తామా? పద పద. పద 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 పద. నేను ఉపవాసం ఉండాలా? ఎందుకుంటాను? ఏ గిన్నె చూసినా ఖాళీగా పెట్టారు. ఉపవాసం ఉండాలంట. నేను చచ్చిన ఉండను. హాయ్, వెన్న పెట్టారుగా, ఇదేనా తిట్టాను. నీలమ్మా, ఏమైంది మై డియర్ నీలాంబరి?